దినోత్సవం. స్నేహితులు లోకంలో చాలామంది మనకి స్నేహితులు ఉంటారు. జాగ్రత్తగా ఆలకించుదాం. చాలామంది స్నేహితులు ఉంటారండి. ఆ స్నేహితులు వైఖరి ఎట్లాగుంటుందనంటే, మనం పెట్టినంతసేపు మనతో స్నేహం చేస్తారు. మన స్థితి బాగుండకపోతే, పెట్టలేకపోతే ముఖం చాటేస్తారు. ఇంకొంతమంది స్నేహితులు ఉంటారు, అది వన్ వే ట్రాఫిక్ అనమాట. మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అంటే వీళ్ళేమి పెట్టరు. ఇంకొంతమంది స్నేహితులు ఉంటారు, ఎటువంటి వాళ్ళు అని అంటే, ఏదో ఒక విధంగా నీకు మాయ మాటలు చెప్పి నీ దగ్గర నుంచే తింటారు. నువ్వు ఆరిపోయిన తర్వాత నీ మొహం కూడా చూడరు కదండి. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, స్నేహం గురించి ఒక మంచి మాట, బాక్స్ దిప్పు, స్నేహం గురించి ఒక మంచి మాట భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమనంటాడో తెలుసా? ఒక చక్కని మాట అంటాడు. ఆ సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు నీ సహోదరుడుగా ఉండును. చూసారా, ఎవరితో స్నేహం చేయాలి అంటే, ఇప్పుడున్న స్నేహితులందరినీ మీరు వదిలిపెట్టమని నేను చెప్పట్లా. నిజమైన స్నేహితుడు ఎవరు, మనతో నిజంగా స్నేహం చేసేవాళ్ళు ఎవరు అనంటే, నీ దుర్దశలో, నీ కష్టకాలంలో నిన్ను ఎవరైతే విడిచిపెట్టకుండా ఉంటారో, నీతో ఎవరైతే స్నేహం చేస్తూ అదిగో వాళ్ళు నీ ఆపదలలో నీకు అండగా ఉంటారో, వాళ్ళు నిజమైన స్నేహితులంట. కాబట్టి స్నేహంలో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటనంటే, అన్నీ బాగున్నప్పుడు ఉండి ఏమీ లేకుండా గూడు చెదిరో, పరిస్థితి తప్పిపోయో, కాస్త గతి మారిపోతే వదిలివేయటం కాదంట. ఎల్లవేళలా స్నేహం అనంటే కష్టాలలో ఉంటాడు, సుఖాలలో ఉంటాడు. అందరూ వదిలిపెట్టిన నిజమైన స్నేహితుడిని విడవడంట. అలాంటి స్నేహితులు ఎవరున్నారు మనకి అనంటే, లోకంలో చాలామందిని మనం చూస్తాం. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయములో 13, 14 వచనాలు చదువుకుందాం. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టదగిన వాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు? చూసారా, అంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట, తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు. ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడ్డు, ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకాడ్డు. మరి ఎవరున్నారు అట్లాగున ప్రాణం ఇవ్వటానికి వెనకాడిన వాళ్ళు అనంటే, లోకంలో ఉన్న మానవులమైన మనము పాపము చేత, అపరాధముల చేత నరకానికి లోనయ్యే స్థితిలో, ఆధ్యాత్మికంగా చచ్చిన పరిస్థితులలో ఉండగా, నీతిమంతుడిగా యేసునాథుడు లోకానికి వచ్చి మనందరి కొరకు సిలువలో ప్రాణము పెట్టాడు. కాబట్టి ఇప్పుడు నిజ స్నేహితుడు ఎవరు? ప్రభు అయిన యేసయ్య. మనం ఎవరితో స్నేహం చేయాలి? యేసయ్యతో స్నేహం చేయాలి. చాలామంది అంటారు, యు ఆర్ మై నియర్ అండ్ డియర్ ఫ్రెండ్ అని అంటారు. ఉట్టిదే, డబ్బులు ఉన్నప్పుడు చెబుతాం, డబ్బులు లేనప్పుడు ఆ మాట రావాలి. కొంతమంది ఉంటారు, ఎప్పుడు చూసినా నిన్ను అంటి పెట్టుకొని ఉంటారు. ఎప్పుడనంటే, నువ్వు పెడితే అంటారే, పెడితే పెళ్ళికూడు, పెట్టకపోతే. అలాంటిది కాదు స్నేహం. ఎల్లవేళలా మారిపోకూడదు, ఎల్లవేళలా మనల్ని విడిచిపెట్టకూడదు. ఏ పరిస్థితులలో కూడా మనల్ని విడిచిపెట్టకుండా ఉండేదే నిజమైన స్నేహం. ఈ లోక స్నేహాలన్నీ మాయ, మోసం. అందరూ అట్టు ఉండరండి, కానీ కొంతమంది ఉంటారు నిజమైన స్నేహం చేసేవాళ్ళు. సరే, ఎవరో ఉంటారనే దానికన్నా నీ మట్టుకు నీవు ఇతరులతో స్నేహం చేసేటప్పుడు మనం నమ్మకమైన స్నేహితులుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, స్నేహం అనగానే మనకి ఇద్దరు భక్తులు గుర్తొస్తారు. ఒకళ్ళు దావీదు, ఇంకొకళ్ళు యోనాతాను కదండి. స్నేహంలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడకూడదు కదండి. బైబిల్ గ్రంథంలో ఆ సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితోనూ నిబంధన చేసుకొనేను. చూసారా,
ఇక్కడ మంచి మాట అంటున్నాడు. ఏమంటున్నాడనంటే దావీదు యోనాతానులను గురించి, వాళ్ళ స్నేహం గురించి చాలా బాగా జ్ఞాపకం చేస్తాడు. ఎలాంటిది వాళ్ళ స్నేహం అనంటే మొదటి వచనంలో అంటాడు, దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో ఎట్లాగనైందంటండి, కలిసిపోయిందంట. కొంతమందికి చేతులు గలుస్తాయి, నడవటానికి కాళ్ళు గలుస్తాయి కదండి, అన్నీ గలుపుతారు, కానీ హృదయం మాత్రం కలవదు, ఆమడు దూరం ఉంటుందంట. కానీ యోనాతాను జ్ఞాపకం చేసుకుంటే దావీదు హృదయముతో కలిసిపోయింది. సహజంగా రాజకుమారుడు యోనాతాను, సౌలు రాజు కదా, ఇశ్రాయేలీయులకు చక్రవర్తి కదా, చక్రవర్తి కుమారునితో ఎవరైనా స్నేహం చేస్తారు, ఎవరి హృదయం అయినా కలిసిపోద్ది. చూడండి, ఒక ఉన్నతమైన స్థితిలో అధికారిగా ఉంటే అందరి హృదయాలు ఆయనతో కలిసిపోతాయి, కానీ ఆయన హృదయం మనతో కలవటమే గొప్ప విషయం. ఆయన హృదయం మనతో కలవటమే గొప్ప విషయం. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, పెంట కుప్పల మీద ఉండేవాడు, ఎన్నిక లేనివాడు, కన్న తండ్రి అంచనాలకు అందలా, తోడబుట్టిన అన్నదమ్ముల అంచనాలకు అందలా, కానీ దేవుడు ఆయనను కనికరించి అభిషేకం చేశాడు గనుక దేవుని మహోన్నతమైన కృప ద్వారా రాకుమారుడయ్యున్న యోనాతాను హృదయమట పేదవాడయ్యున్న దావీదుతో కలిసిపోయింది. ఎంత మంచి మాట అండి. స్నేహంలో హృదయాలు గలవాలి, చేతులు గలవటం కాదు, గొంతులు గలవటం కాదు, నడకకి కాళ్ళు గలవటం కాదంట. ఏం కలవాలనంటే మన హృదయం కలవాలి. గొప్పవాడైన యేసుక్రీస్తు వారు చెడిన మనందరితో తన హృదయాన్ని కలిపాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని అంతకంత ఆశీర్వదించటానికి తన ప్రాణాన్నే పెట్టి ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా నిజమైన స్నేహితులలాగా ఉండాలనంటే మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యతో మన హృదయము కలిసిపోవాలి. పాడతాం, నా హృదయంలో నీ మాటలే పాడుతూ ఉంటారు కదా, ఎంత చక్కగా పాడతారో. ఆయన ధ్యానం, ఆయన మాటలు అవన్నీ నిజంగా మన హృదయం ఆయనతో కలిసిపోయితే ఆయనను గూర్చిన మాటలు, ఆయనను గూర్చిన ఆలోచనలే మన మదిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోనాతాను హృదయం దావీదుతో కలిసిపోయాను. ఆ తర్వాత అంటున్నాడు అతడు, యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించాను. ఎట్లాగను భావించుకున్నాడంటండి, ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. కొంతమంది భావించుకుంటారు కానీ బాధించుతూ ఉంటారు. వాళ్ళు ప్రాణం పెట్టడం కాదు, ఉన్న ప్రాణం తీస్తారు. ఎంత చక్కగా చెప్తారో, యేసు ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా అంటారు, నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని అంటారు. స్నేహమే కదండి. భార్యాభర్తలైనా, స్నేహితులైనా, అన్నదమ్ములైనా ఆ ప్రేమలో కపటం అనేది ఉండకూడదు. ప్రేమలో మేలుకరమైన పరిస్థితులే ఉండాలి కానీ కీడు కలిగించేవి ఉండకూడదు. మనందరికీ తెలుసు, చిన్ననాటి నుంచి తల మీదికి మంగళ కత్తి రానియకుండా యెహోవాకు ప్రతిష్ఠించబడిన వాడు ఎవరో? సంసోను. ఈ సంసోను జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఒక రోజున ఒక ఊరికి వెళుతున్నాడు. వెళతా ఒక ఆమెను చూశాడంట. మొత్తానికి ఆమెను ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆమె కూడా అన్నదానంట, నువ్వు ప్రేమిస్తున్నావా అనంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా అన్నదంట. ప్రేమించింది కానీ చివరికి ఏం చేసింది? ప్రాణము తీసింది. అందుకే లోకంలో అప్పుడప్పుడు మీకు జ్ఞాపకం చేస్తామంట, ఈ లోక ప్రేమలన్నీ మారిపోతాయి, తరిగిపోతాయి, తిరిగిపోతాయి, చెరిగిపోతాయి. కానీ యేసయ్య ప్రేమ అయితే ఎప్పటికీ మారనే. అందరూ వదిలిపెట్టినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. అందుకనే ఒక ఆయన అంటాడు, ఈ లోకంలో ప్రేమలు కొన్నిసార్లు అంట డబ్బుంటే ప్రేమిస్తారంట, జబ్బుంటే వదిలేస్తారంట. డబ్బుంటే ప్రేమిస్తారు, జబ్బుంటే వదిలేస్తారు. అందుకనేగా భక్తుడు పాట పాడుతూ ఉంటాడు, ప్రేమ ఇది యేసుని ప్రేమ, ఎవరు కొలవలేని ప్రేమని. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము
దీనిని నమ్మో, ఇది ధర ఎందించలేనిది. భార్యాభర్తల ప్రేమ ఎట్లాగుంటుందని అంటే వికసించిన ప్రేమ పుష్పం అంట. ఉదయాన్నే చూస్తే మంచు కురిసే టైంలో పువ్వు ఎంత వికసించిద్దండి, కాస్త పొద్దెక్కిన తర్వాత ఎంత గుమగుమలాడతా వాసన వచ్చిద్దండి. మిట్ట మధ్యాహ్నానికి వికసించిన దాని అందం కాస్త ఏమైద్ది, వాడిపోద్ది. సాయంకాలం అయిన తర్వాత చల్లగాలి కొట్టగానే ఏమైద్ది, రాలిపోద్ది, మాయమయ్యి. సరే ఏళ్ళ సంగతి అట్ట పెడితే తల్లిదండ్రుల గురించి, కడుపును పుట్టిన బిడ్డల గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నీడవలే గతించిపోద్ది అంట, నీడవలే గతించిపోద్ది. అబ్బో చిన్నప్పుడు ఎంత చక్కగా ప్రేమిస్తారు అమ్మా నాన్నల్ని, పెళ్ళయిన తర్వాత ఏమొచ్చిద్దో ఏమో. అదేమనంటే తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఎవరిని ప్రేమిస్తాడంట, భార్యని హత్తుకుంటాడు. పెళ్లి దాకేమో మిట్ట మధ్యాహ్నం లాగా ఉంటుంది, పెళ్లి తర్వాతనేమో పొద్దు వాలిపోయేటట్టు ఉంటుంది కదండి. ఇంకొక మాట అంటాడు, బంధుమిత్రుల ప్రేమ ఎలాంటిదంట, బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపమో, నూనెయొల్నంత కాలమే. నూనె అంటే ఏంటి, డబ్బు. ఇంటికి వస్తే పెట్టింది పెట్టకుండా, వండింది వండకుండా, పొయ్యి ఆర్పకుండా, ఎడతీర్పు లేకుండా పెడతంటే అబ్బో బస్సులు అందకపోయినా జగ్గేపేట నుంచి నడిచి రావాలన్నా వద్దన్న చుట్టాలు నీ ఇంటి చుట్టూనే ఉంటారు. ఒకవేళ డబ్బు లేదనుకోండి, వస్తారా నీ దగ్గరికి? అందుకని అంటాడు, నూనె వల్నంత కాలమే అది వెలుగునిచ్చి ఆరిపోవును, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమలో ఇవన్నీ ఉంటాయి, కానీ దేవుని ప్రేమ అయితే తిరిగిపోనిది, తరిగిపోనిది, మార్పు లేనిదంట. ఆ 18వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, స్నేహంలో ఉండాల్సింది ఏంటనంటే ప్రేమ ఉండాలి. ఏముండాలంటండి, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే ఏం చేస్తాడో తెలుసండి. అక్కడే అంటున్నాడు, ఒక చక్కని మాట అంటాడు చూడండి. దావీదు యోనాతానుల గురించి గుర్తు చేస్తూ ప్రక్క పేజీలో 20వ అధ్యాయము 17వ వచనంలో, 17వ వచనం, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. అంటే ప్రేమలో ఏముంటుంది, దేవుని వాక్యం మన జ్ఞాపకం చేసే మాట, ఇద్దరు వ్యక్తులు స్నేహం చేస్తే ఆ స్నేహంలో ప్రేమ అనేది ఉండాలి. ఈ ప్రేమ డబ్బు ఉన్న అట్నే ఉండాలి, డబ్బు లేకపోయినా అట్నే ఉండాలి. నీ స్నేహితునికి జబ్బు వచ్చినప్పుడు అట్నే ఉండాలి, జబ్బు లేనప్పుడు కూడా అట్లాగనే ఉండాలి. వ్యాపారంలో బాగా ఎదిగినప్పుడు అట్నే ఉండాలి, దివాలా తీసినప్పుడు కూడా అట్లానే ఉండాలి. మనం ఒకళ్ళతో స్నేహం చేయకూడదు, చేశాము అనంటే దేవుని వాక్యాన్ని బట్టి ఆ స్నేహంలో దేవుని ప్రేమ గుణాలు కనపడాలి. దేవుని వాక్యం మనకు చెప్తుంది, యోనాతాను దావీదుతో స్నేహం చేశాడు గనుక యోనాతాను దావీదుని ప్రేమించాడు. రెండవది, స్నేహంలో ఇంకొకటి ఏంటనంటే ప్రమాణం చేసుకుంటున్నాడంట. అంటే ఏముండాలి, నిబంధన. ఏముండాలండి, నిబంధన ఉండాలంట. అందులోనే అంటాడుగా 18వ అధ్యాయం 3వ వచనమా చదవండి. 3వ వచనం, భావించుకొని ప్రేమించి అతనితో నిబంధన. ఇప్పుడు మనం కూడా దేవుని ప్రేమించితే దేవునితో ఏం చేయాలి? నిబంధన అంటే ఏంటి, ప్రమాణం. చాలా ప్రమాణాలు ఉన్నాయి కదండి. పదవి వచ్చినప్పుడు ప్రమాణం చేస్తాం కదండి. ఆ తర్వాత పెళ్ళికి ప్రమాణం చేస్తాం. ఏదన్నా మనల్ని నమ్మట్లేదని అంటే నమ్మబలగటానికి కూడా చెట్టు కిందనో పెదబాయి దగ్గర ప్రమాణం చేస్తాం. ఇన్ని ప్రమాణాలు ఉంటాయి. కానీ వాక్యం అంటుంది నిబంధన. నిజంగా మనం దేవునితో స్నేహం చేస్తే ఈ పగటి కాల సమయంలో యేసయ్య నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడని తెలుసుకొని ఆయనతో స్నేహం చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆ సహవాసం చేస్తున్నామని చెప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందామని అంటేనే కాదంట. కానీ మనకి ఏముండాలి స్నేహంలో అనంటే దేవునిని ప్రేమించే గుణము ఉండాలి. రెండవది, దేవునితో నిబంధన చేయాలి.
భక్తుడు అంటాడు, భక్తుడు ఇదిగో సేలలో పశువులు ఉన్నా లేకపోయినా, అంజూరులు పండినా పండకపోయినా, ద్రాక్షలు పండినా పండకపోయినా, ఏది ఏమైనా నేను మాత్రం నా దేవుని యందే ఆనందిస్తా, నా దేవుని యందే ఆనందిస్తా. దానియేలు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో 30 దినాల వరకు రాజు దగ్గర తప్ప ఎవరికి చెప్పడానికి వీల్లేదో, ఎవరికే ప్రార్థన చేయటం కానీ మనవి చేయటం కానీ వీలు లేదో, ఏ దేవునికి దేవతకి చెప్పడానికి వీల్లేదో, రాజుగారికే చెప్పాలి. ఒకవేళ ఆజ్ఞను మీరితే వాడు సింహాల బోనులో పడవేయబడి ప్రాణం పోగొట్టుకుంటాడు అన్నాడంట. మరి ఇట్టి శాసనం ఉన్నదని ఎరిగి ఆ దానియేలు దేవునికి దినమునకు 3 ప్రార్థన, అంటే ఏం చేశాడు? దేవునితో నిబంధన చేసుకున్నాడు, దేవునితో నిబంధన చేసుకున్నాడు. అలా అంటున్నారంట, అయ్యా తీసుకొచ్చిన బానిస పిల్లలందరికీ మా చక్రవర్తి గారు ద్రాక్షరసం వేయమన్నాడు, మాంసాహారంతో కూడిన భోజనం పెట్టమన్నాడు అని అంటే, అవి వేరే వాటికి అర్పించినవి గనక వాటిని తిని మేము అపవిత్రం చేసుకొనకూడదు గనుక ఆయన అంటున్నాడంట, అయ్యా మా దేవునితో మేము ఒక ప్రమాణం చేసుకున్నాం, మా దేవునితో మేము ఒక నిబంధన చేసుకున్నాం, పరిశుద్ధంగా ఉండటం దేవునికి ఇష్టం కాబట్టి మేము ఆ మాంసాహారం తినం, ఆ ద్రాక్షరసం మాకు వద్దు. మనం అనగలుగుతున్నామా? మనం అలాగని చెప్పగలుగుతున్నామా? ఒక నిబంధన ఉండాలి, ఒక నిశ్చయిత ఉండాలి, ఒక తీర్మానం ఉండాలి. ఇదిగో ఆదివారం, మొదట ఆదివారం వస్తున్నానంటే ప్రభు బలను సమీపించటానికి, పగలు శుద్ధీకరణ కోసం వస్తున్నాం, రాత్రి మరలా కూర్చుంటున్నాం ప్రార్థనలో. ఒక నిబంధన ఉండాలి. ఈ టైం నుంచి ఈ టైం వరకు ప్రార్థన అనుకుంటే ఆ సమయానికి నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి. మీరు నేర్చుకోవాలనే మేము ప్రయత్నం చేస్తున్నాం. పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి. నేను గుడివాడ నుండి ఇందాక టయానికి వస్తున్నప్పుడు మీరు ఎక్కడుండి ఏం చేయాలి? నాకన్నా ముందు టయానికి స్తోత్రం చెప్పరే. ఎటువంటి గట్టిగా తగిలితే మనకు చాలా బాధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పాస్టర్ గారు అంటున్నాడు, మేమేమో మెత్తగా కోసేస్తా ఉంటాం, నువ్వేమో అంతకన్నా దారుణంగా కోస్తావు, కానీ మేము అరిసరిసి కోస్తావు, నువ్వేమో మెల్లిగా మాట్లాడినా చాలా లోతుగా దిగిద్దయ్యా అని అంటున్నాడు. మొన్న వచ్చిన పాస్టర్లు అన్నారు, మేము ఎంత చెప్పినా ఏదో ఒక మాట చెప్తావు నువ్వు, అది అట్నే హత్తుకుపోద్ది గుండెలకి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుని వాక్యం అంటుంది, దేవునితో మనం ఒక నిబంధన చేసుకోవాలి. ప్రాణం ఉన్నా పోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, ఏది ఏమైనా మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు యొక్క సన్నిధిలోనికి, రక్షణ మార్గంలోనికి మనం వచ్చిన తర్వాత, ఉపదేశ క్రమంలోనికి మనం వచ్చిన తర్వాత దేవునితో నిబంధన. ఎన్ని పనులున్నా ఏది ఏమైనా నేను నా దేవుని సన్నిధిలోనే కనపడతా, నా దేవునికి నేను ప్రార్థన చేస్తా, నా దేవుని సన్నిధిలో నేను ఆయననే ఆరాధిస్తా, ఆయన చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటాను. ఆయనతో మనం నిబంధన చేసుకోవాలి. యోనాతాను దావీదుతో ఓ ప్రమాణం చేసుకుంటున్నాడు, నీవు నేను దేవునితో ప్రమాణము చేసుకోవాలి, ఒక నిబంధన చేసుకోవాలి. ఈరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత, ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత, అమ్మయ్య ఈ వారానికి గండం గడిచిపోయింది అన్నట్టు కాకుండా ఆఖరిలో మనం తీర్మానించుకోవాలి. ప్రభువా, సేవకుడు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి ప్రయాసపడి చెప్తున్నాడు కదయ్యా, ఇదిగో ఇన్ని ఇబ్బందులలో వస్తున్నాం కదయ్యా, మేము కూడా మారాలయ్యా, మాకు కూడా ఆశ కలిగించాయా, ఆసక్తి పుట్టించాయా, మేము కూడా మీ సన్నిధిలో ఈ రోజు నుంచి నిబంధన చేసుకుంటున్నా. నా మటుకు నేను ప్రతిరోజు కొద్ది సమయం ఆలయంలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటా, నీ సన్నిధిలో గడుపుతా, నీ ఆలయంలో గడుపుతా అని చెప్పి మనం ప్రమాణం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆయన చెప్పే మాట, యోనాతాను దావీదుతో ప్రేమగా మాట్లాడాడు, రెండవది నిబంధన చేసుకున్నాడు, మూడవది ఏం చేశాడనంటే 4వ వచనం, 18వ అధ్యాయము 4వ వచనం, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను. ఏమిచ్చాడంటే అండి, దుప్పటి ఇచ్చాడు. ఇప్పుడు మరి సేనాధిపతి కదా, రాత్రులైనా పగళ్ళైనా ఎక్కడికి వెళ్ళమంటే సౌలు రాజు అక్కడికి వెళ్ళాలి, కొడుకే, కానీ సేనాధిపతేగా. సౌలు కొడుకే, రాకుమారుడే, కానీ యుద్ధంలో నిపుణత కలిగిన వాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన బయటికి వెళ్ళాలి అనంటే ఖచ్చితంగా ఆయనకి ఏం కావాలి? దుప్పటి కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆ దుప్పటిని తీసి ఎవరికి ఇస్తున్నాడు? దావీదునికి ఇస్తున్నాడు. కత్తిని తీసి ఎవరికి ఇస్తున్నాడు?
దావీదునికి ఇస్తున్నాడు. తర్వాత బాణాలను తీసి ఆ ధనస్సు విల్లును తీసి ఎవరికి ఇచ్చాడు? దావీదునికి ఇచ్చాడు. తర్వాత నడికట్టును కూడా తీసి దావీదునికి ఇచ్చాడు. బా, ఎంత గొప్ప విషయం అండి. ఓ రాకుమారుడు ఏమీ లేని గొర్రెలు కాసుకునే వ్యక్తిని ప్రేమించి తన దగ్గర ఉన్న విలువైనవన్నీ దావీదునికి ఇస్తున్నాడు. అలాగనే మన పరమ తండ్రి అయ్యున్న దేవుడు తన కుమారుడైన యేసును మనకి ఇవ్వటమే కాకుండా, తన ప్రాణాన్ని మనకు అర్పించటమే కాకుండా, శ్రేష్టమైన రక్షణ వస్త్రాన్ని, ఆయుధాలని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ప్రేమలో, ఆ స్నేహంలో త్యాగం అనేది ఉంటుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చాలామంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని స్టేటస్లు తెగబెడుతున్నాం. మనం మన దేవునితో ఒక స్టేటస్ పెట్టలేకపోయినా, మనకు అలాంటి స్మార్ట్ ఫోన్ లేకపోయినా దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకోవాలయ్యా, నువ్వు గొప్పవాడివి అయ్యుండి చెడున నా దగ్గరకు వచ్చావయ్యా, నువ్వు పరము నుంచి భూమి మీదకి వచ్చావు, నేను నీ దగ్గరకు రాలేదయ్యా, నేను నిన్ను ప్రేమించలేదు కానీ నీవే నన్ను ప్రేమించావయ్యా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నా జీవితాన్ని మార్చావయ్యా, ఆపదల నుంచి తప్పించావు, కరోనా కాలంలో ప్రాణగండం నుంచి తప్పించావు, చాలా మారుల అపాయాలలో నుంచి తప్పించావు, త్రుటిలో ప్రాణం తప్పిపోయిందయ్యా, ఇంతలో బయటపడ్డామయ్యా, బ్రతికి బట్టగడుతున్నామయ్యా, ఎంతో మేలు చేసావు గనుక నీతో నేను స్నేహము చేస్తా, స్నేహం చేసే నేను నిన్ను ప్రేమిస్తా, ఏది ఏమైనా నిన్ను విడవనని చెప్పి ఒక నిబంధన చేసుకోవటమే కాకుండా మన యొద్దనున్న యోగ్యమైనవి దేవునికి ఇచ్చి కృతజ్ఞతాపూర్వకంగా మన త్యాగాన్ని దేవునికి తెలియచేయాలి. ప్రేమలో, ఆ స్నేహంలో త్యాగం అనేది ఉంటుంది. ఏం చేస్తున్నాడంట? యోనాతాను తన దుప్పటిని తీసిచ్చాడు, కత్తిని తీసిచ్చాడు, విల్లును తీసిచ్చాడు, నడికట్టును కూడా తీసి ఇచ్చాడు. మరి ఈరోజు నీవు నేను దేవుడు ఎంత మేలు చేస్తే మనం దేవునికి ఏం చేయగలిగాం? ఏమన్నా ఇవ్వగలిగామా? వెళ్ళగలిగినవి ఇవ్వగలిగామా? దావీదు భక్తుని జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే దినవృత్తాంతముల గ్రంథం 1వ గ్రంథము 29వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, ఇదిగో నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత. దేని మీద అంట ఆయనకు మక్కువ? దేని మీద అండి? కొంతమంది కొన్నిటి మీద మక్కువ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు ఎడుగుతున్నావు అన్నానంటే, 17,000 రూపాయల పట్టు చీర చూసి వచ్చే జీవి మాల్లో మా ఆయన్ని అక్టోబర్ ఆఖరు నుంచి అడుగుతున్నా, డిసెంబర్ వచ్చింది ఇంతవరకు ఇవ్వాల. ఈరోజు 22, రేపన్నా ఇస్తాడేమో ఎట్టాకట్ట. ఇస్తే అది కొనుక్కొని తెల్లారుజామున 25వ తారీఖు తెల్లారుజామున డిసెంబర్ క్రిస్మస్కు ప్రార్థనకు రావాలంట. పట్టు చీర కట్టుకోకపోతే గుళ్ళోకి రానిడా దేవుడు? స్తోత్రం చెప్పండి. ఏమండి, ఉన్నదానిలో ఏదో ఒకటి కట్టుకోవచ్చు మనం. ఒక్కొక్కళ్ళకి ఒక్కో దాని మీద మక్కువ. ఒక ఆయనకేమో పట్టు చీర మీద మక్కువ, ఒక ఆయనకేమో పట్టు వస్త్రాల మీద మక్కువ, ఇంకొక ఆయనకేమో ఇల్లు మీద ఇల్లు కావాలని మక్కువ. రకరకాల మక్కువలు, రకరకాల కోరికలు ఉంటాయి. కానీ దావీదు భక్తుని మక్కువ, దావీదు భక్తుని కోరిక ఏంటయ్యానంటే, నా జీవితాన్ని మార్చి ఎక్కడో పొలాలలో, అడవులలో, ప్రాణగండాలలో తిరిగే నా జీవితాన్ని ప్రేమించి దేవుడు నన్ను మహారాజుగా చేసి ఇక్కడ పెట్టాడు గనుక, ఆ దేవుడేమో పొలంలో గుడ్డతో చేయబడిన టెంట్లో, గుడారంలో ఉంటున్నాడు, నేనైతే సరంభి వేసిన ఇంటిలో ఉంటున్నా. కాబట్టి నా దేవుని మీద నాకు మక్కువ, నా దేవుని మీద నాకు ఇష్టం, నా దేవుని మందిరం మీద నాకు ఇష్టం ఉన్నది కనుక ఆ దేవుని ఆలయం కోసం నేను త్యాగం చేస్తున్నా. నా సొంతదైన బంగారంలో నుంచి ఇన్ని మణుగులు, వెండిలో నుంచి ఇన్ని మణుగులు, కలపలో నుంచి ఇటువంటి నేను తీసుకొచ్చి ఇస్తున్నా. మరి మీరేం చేస్తారు? వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటున్నాడు. నా మటుకు నేను ఇవి ఇచ్చా, మరి మీరేమి ఇస్తారు? అదేండి, దేవుని మనం ప్రేమించి ఆయనతో స్నేహం చేస్తే త్యాగం ఉండాలి. స్నేహంలో ఏముండాలట? త్యాగం. స్నేహంలో త్యాగం ఉండాలి. యేసయ్య స్నేహం చేశాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. యోనాతాను దావీదుతో స్నేహం చేశాడు, దుప్పటిచ్చాడు, నడికట్టిచ్చాడు, కత్తినిచ్చాడు, విల్లునిచ్చాడు. దావీదు దేవునితో స్నేహం చేశాడు, తన సొంతదైన బంగారాన్ని ఇచ్చాడు, వెండినిచ్చాడు, కలపనిచ్చాడు. కడకు దేవుని కోసం ఏమి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదంట. కాబట్టి మనం కూడా నిజంగా ఈ ఫ్రెండ్షిప్ డే రోజున దేవునితో స్నేహం చేసేవారిగా ఉండాలి. మనమే పడతాం, నీతో స్నేహం నాకుంటే చాలయా, నీ సహవాసం నాకెంతో మేలయా, నమ్మదగిన నా మంచి యేసయ్యా,
మంచి యేసయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. ఎమ్మాయి దారిలో హృదయం మండించినావయా, ఎమ్మాయి దారిలో నీ తోడి నడువగా. హల్లెలూయా. దేవునితో స్నేహం ఉంటే ఎట్టాగా ఉండాలనంటే మన హృదయం మండించబడాలంట. ఎమ్మాయి దారిలో యేసయ్య పునరుద్ధానుడై లేచిన తర్వాత నడుస్తూ ఉంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటా వారితో కూడా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచి మాట్లాడుతున్నాడంట. ఆయన యేసుని గుర్తు పట్ల అంత అయిపోయిన తర్వాత రొట్టె విరిసి ఇచ్చాడంట. ఆ రొట్టెని ఇట్లాగ నువ్వు విరిచి ఇవ్వగానే వాళ్ళు అడిగారంట, అయ్యా ఆమడ దూరం నడిచావు కదా, 7 మైళ్ళు ఆమడ దూరం అంటే 7 మైళ్ళు అంట. 7 మైళ్ళు అని అంటే ఇంచుమించుగా 13-14 కిలోమీటర్లు, ఒక 15 కిలోమీటర్లు వేసుకోవచ్చు కదండి. 15 కిలోమీటర్లు వేసుకోవచ్చు. కొంచెం ఇంకొక 2 కిలోమీటర్లు ఎక్కువ అనుకోవాలి. జగ్గేపేట నుంచి ముక్త్యాలకి ఎంతో, దానికంటే ఇంకొంచెం ఒక 2-3 కిలోమీటర్లు ఎక్కువ. ఇంత దూరం కాలినడకని వస్తున్నారు, యేసయ్యతోనే మాట్లాడుతున్నారు, యేసయ్య మాటలు వింటున్నారు, కానీ వాళ్ళు ఆయనని గుర్తుపట్టలా. వచ్చిన తర్వాత అంటున్నారంట, ఆయా నిన్ను చూస్తే ఇంకా పయ్యూరికి వెళ్ళేవాళ్ళు లాగా ఉన్నావు, చీకటి పడిపోతుంది కదా బాబా, దారిలో కలిసావు, ఇదిగో ఈ పూట మా పంచనీళ్ళలో ఉండి మేము పెట్టేది తిని కత్తి తలవాల్చి తెల్లారి నీ దారి నువ్వు వెళ్ళి చీకటితో బయలుదేరుదులేరా అని అన్నారంట. కాదు నేను వెళ్ళాలి అన్నాడంట. కాదులేని బలవంతం చేస్తే ఆయన ఆగి వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు భోజనం పెట్టారంట. భోజనం పెట్టి వీళ్ళు కూడా ప్లేట్లో పెట్టుకొని తినబోతా ఉంటే యేసయ్య అంట ఆ తినకుండా ముందు ఆ రొట్టెను పట్టుకొని ఇట్లాగు నెత్తి ఆకాశమందున్న దేవుని కృతజ్ఞతలు చెల్లించి విరిచాడంట. విరిచిన తర్వాత వారు ఆయనను గుర్తుపట్టగానే ఆయన మాయమైపోయాడంట. దేవునికి స్తోత్రం. అదే ఉంటే ఎన్ని ప్రశ్నలు అడిగేవాళ్ళు, అయ్యా 3 రోజులు సమాధిలో ఊపిరాడిందే, అక్కడే ఉన్నావా, నిజంగా అక్కడే ఉన్నావా, ఎంత బాధ అనిపించిందయ్యా, గాయాలు తీపి అనిపించలేదా, పోటు అనిపించలేదా, ఎన్ని ప్రశ్నలు వేసేవాళ్ళు. అందుకని అంటున్నాడు, అంతలో ఆయన అదృశ్యుడాయను. అప్పుడు వీళ్ళిద్దరు అనుకుంటున్నారంట, రే ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా, వాక్యం వింటే మండాలి. కానీ కొంతమంది చెప్పుడు మాటలు చెప్తా ఉంటే ఆ మాటలు మనకు కూడా ఏం పుట్టిద్దండి, మంట పడుతూ ఉంటుంది, ఎక్కడ లేని కోపం వచ్చేది. ఏమైనా కానీ వాడిని వేసేయాలి, తీసేయాలి, వాడు ఎట్టయిపోవాలి అని అంటారు. ఇక వాళ్ళ పని ఏంటనండి పాపం ఆ మాటలు వింటానే ఉంటారు. మనం ఏం చేయాలంటే అటువంటి సాధ్యమైనంత వరకు వినకుండా ఆ సభలకు ఏం చేయాలి, దూరంగా వెళ్ళిపోవాలి. ఒకవేళ వినాల్సి వస్తే వింటున్నట్టే ఉండాలి, ఈ చెవులో నుంచి ఆ చెవులో బయటికి పంపించాలి, కానీ హృదయంలోనికి రానివ్వకూడదు. దత్తి ఏమైంది, నీకు బాధ కలిగితే ఏమైద్ది, కోపం పెరిగితే ఏమైద్ది, పాపము చేస్తావు. యేసయ్య ఏమంటాడు, కోపపడు కానీ పాపము చేయకూడదు. సూర్యాస్తమయంలో మీ కోపం ఏం కావాలి చెప్పరేంటండి, ఎటువంటి మంచి మాటలు ఏం కావాలి. మీ ఆయనతో ఎప్పుడన్నా సూర్యాస్తమయంలో కోపాన్ని రాజీ చేసుకున్నావా, మీ ఆవిడతో అట్లా రాజీ పడ్డావా, నీ సహోదరునితో రాజీ పడ్డావా, పడకపోతే వాటిల్లో బైబిల్ వేసుకొని కీర్తనల పుస్తకం తీసుకొని మూతి అంతా సాగదీసి ఎన్ని బాడినా ఏం చేసినా పరలోకం లేనే. స్తోత్రం చెప్పరే. అది గుడికి ఎందుకు వెళ్తున్నామంటే ఏమో అందరికి ఒక సెడిసి ఉంది, మాకు కూడా ఒక సెడిసి, చెడగొట్టేది కాదు, ఇది చెరిసేది కాదు అమ్మా. గుడి ఎందుకనంటే మారటానికి. దేవునికి స్తోత్రం. మారాలి. చాలా మంది మారామని వేషం వేస్తున్నారు. పాత పాటలు ఎంత బాగుంటాయో. మారామంటూ వేషం వేస్తారు, భలే మోసం చేస్తారు. ఏంటి వేషం? ఇదివరకు రంగు బట్టలు, ఇప్పుడు తెల్ల బట్టలు. ఇదివరకు దెయ్యం నడిచినట్టు ఉండేది వీధుల్లో, ఇప్పుడు దేవదూత నడిచినట్టు ఉంటుంది నువ్వు నడుస్తుంటే. అందరూ అనుకుంటున్నారు, అమ్మో ఎంత మారిపోయాడు అబ్బాయి, ఎంత మారిపోయిందా ఏమా, భలే మారిపోయిందమ్మా, బాగా మారిపోయింది అని అనుకుంటున్నారు. మోసం. మారామంటూ వేషం వేస్తారు, భలే మోసం చేస్తారు. మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాను కానయ్యా, నిలవలేకపోయా, మళ్ళీ సొక్కేసా, మళ్ళీ సిందేసా, మళ్ళీ ఆటాడుతున్నానయ్యా. తీసుకో హృదయం, నువ్వు మార్చుకోనంటే కుదరదు. నువ్వు మార్చుకో అంటే కుదిరిద్దే. ఈత వచ్చినోడు నీళ్ళల్లో దూకుతాడు,
ఈత రానోడివి ఎవడు అందోతే కాలం కలిసి రాల, ఇది దేవుని చిత్తం అని అట్నే కొట్టుకుపోతావా? అమ్మో, మునుగుతా తేలుతా చేతులు ఆడేచ్చో, కాపాడండి కాపాడండి, భూమి మీద బియ్యం పుచ్చిపోతాయి, కేజీ 100 రూపాయలైనా నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అండి. ఎంత తాపత్రయపడతావు బ్రతకటానికి కదండి, అవునా కాదా? దేవుని వాక్యం అందుకే అంటుంది, దేవునితో మనం స్నేహం చేస్తే త్యాగం ఉండాలి. దేవుని కోసం కొన్ని తుచ్చమైన వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుని కోసం ఉపవాస ప్రార్థన అనుకున్నప్పుడు ఒక పూట తిండి లేకపోతే దేవుడు తెచ్చాడా? ఊరికి మళ్ళా మనమాట చచ్చారండి. పోనీ ఆదివారం ఒక్క పూట దేవుని సన్నిధిలో కూర్చొని చాలా ఇబ్బందులు ఎవరైనా పడ్డారా? ఆయన దగ్గరకు వచ్చి మేలు పొందుకున్నోళ్లే. దేవునికి స్తోత్రం. కాబట్టి త్యాగం ఉండాలి. చాలామంది మాటలు చెబుతారు స్నేహం చేస్తామని, ఉట్టిదే. త్యాగం, నీకోసం నా ప్రాణం ఇస్తా, నీవు నిజంగా నన్ను ప్రేమించితే నీ బలం యొక్క మరం ఏదో నాకు చెప్పవా అని అంటుందంట. ఎవరావే తెలియలా. ఆయన కూడా ఆమె నిజంగా ప్రేమిస్తుందని చెప్పలా, ఇది నా ప్రాణం తీయటానికే తోడైందిరా బాబా అని చెప్పి ప్రాణం విసిగి సావగోరి నిజం చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అలాంటి స్నేహాలు మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మంచి స్నేహితుడు ఎవరు? మన ప్రభువు అయిన యేసయ్య. ఆయనతో మనం స్నేహము చేయాలి. ఆయన మనలను ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయనతో స్నేహం చేస్తే, ఆయనతో స్నేహంలో మనకు ప్రేమ ఉండాలి, ఆయనతో నిబంధన చేసుకోవాలి. మూడవది, దేవుని కోసం కొన్ని తుచ్చమైన వాటిని విడిచిపెట్టే త్యాగం కలిగిన మనసు మనకి ఉండాలి. స్నేహంలో ఇంకేముంటుందో తెలుసండి? ఒక్క మాట త్వరగా చూడండి. మాట సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 19వ అధ్యాయము, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. యోనాతాను దావీదు యందు సౌలు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా, నేను తన తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనని ప్రయత్నం మీదనున్నాడు, కాబట్టి నీ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. తండ్రి ఏమో పిల్లనిచ్చి కట్టబెట్టిన అల్లుడిని చంపజూస్తున్నాడు అంటే, అదేంటండి అల్లుడిని చంపడానికి చూడటం అని అంటే, పిల్లనిచ్చేప్పుడు మంచి పనిసేముంది, ఇచ్చిన తర్వాత ఏం పట్టింది? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టడానికి కారణం ఏంటి? అందరూ అన్నారంట, సౌలుకు 1000 కొలది, దావీదుకి ఎప్పుడైనా దెయ్యం ఎప్పుడు పట్టిందో తెలుసండి? ఎలైజా గారు, నీకన్నా ఏర్బాబు భలే పాడాడు పాట అన్నప్పుడు, దేవా నీకు స్తోత్రం అయ్యా, ఆయనకి ఇచ్చిన గొంతు నాకు కూడా ఇయ్యా అన్నట్టు పట్టింది దెయ్యం పోద్ది. పాడాడులే మాలో, ఏంది ఆయన పాడేది, నాకు కూడా అట్ట మైకి పెట్టేవాళ్ళు ఉంటే నేను కూడా పాడతా అన్నాడు అనుకు, ఏం పట్టిద్ది చెప్పరే? ఎవరన్నా అబ్బా ఆమె చూడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో అనగానే, ఆహా ఆమె గురించి నీకు తెలుసా? తెలిస్తే నువ్వు ఇటు చెప్పాలి, ఏమన్నా చేసేది ప్రార్థన, ఊరుకో మళ్ళీ చెప్పావులే అని అన్నావు అనుకో, ఏం పట్టింది నీకు? అది చెప్పరే. ఎవరు మీరు ఇకప్పుడు? సౌలు బ్యాచ్. సౌలు ముందు అన్నారంట జనం, దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది. రాజు నేనైతే నాకు 1000 కొలదని అంటున్నారు ఈ పిచ్చి మందా. ఆడెక్కడో గొర్రెలు కాసుకునేవాడు 6 మూరల జానుడు ఉన్న గొలియాతుని ఇంతున్న సౌలు కొట్టలేక అంతఃపురంలో ఉన్నాడు, కానీ దావీదు వడిసెల రాయితో కొట్టాడు. అది చూసిన జనులు అంటున్నారంట, దావీదును పొగుడుతూ ఉంటే ఆ పొగడుతలను తట్టుకోలేక లోపల ఏం పుట్టింది? అసూయ పుట్టింది. అసూయ ఏం తెచ్చిపెట్టింది? దయ్యానికి నిలయంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు మనలో ఏం ఉండకూడదు? అసూయ అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం. వాక్యం అంటుంది, ఈ యోనాతానట దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉన్నాడు. ఎవరి యందు ఇష్టం కలిగి ఉన్నాడు? దావీదు యందు. మరి నువ్వు రక్షింపబడిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చాక ఎవరంటే ఇష్టమై ఉండాలి మనకి? దేవుని మీద మనకి ఇష్టము కావాలి. అందుకనే భక్తుడు అంటాడు 42వ కీర్తన మొదటి 2 వచనాలు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా
ప్రాణము దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా నా యేసు చేసిన అందరూ నీవు మరువకుమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి పనికిరాని అందరూ ఆమేన్ క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి నా అడుగుల్లో స్థిరపరచి నడిపితివి నా అడుగుల్లో స్థిరపరచి నన్ను నిలిపితివి క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా యేసు చేసిన నీవు మరువకుమా. హల్లెలూయా. ఏమన్నాడట ఆ 42వ కీర్తనలో భక్తుడు పాట పాడుతూ అన్నాడంట. అమ్మా చదవరా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఏమంటే ఇష్టం అంట దావీదు గారికి. ఏమంటే ఇష్టం? రాజ్యం ఉంది, మణుగులు బంగారం ఉంది, వెండి ఉన్నది. ఆయన మాట చెబితే ఏం కావాలంటే ఇది తెస్తారండి చుట్టూ ఉన్న రాజులు. అయ్యా రాజా నీకేమి ఇష్టం అన్నానంటే ఆయన అంటున్నాడంట, ఇదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నా దేవుని కోసం ఆశపడుచున్నది. 23వ కీర్తన 6వ చరణంలో అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేయగోరుతున్నా. 27వ కీర్తన 4వ చరణంలో అంటాడు, నా దేవుని యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని, అదేదనగా ఆయన ముఖదర్శనం చేసుకోవాలి. ఇదిగో ఆయన ఆలయములో తన వెలుగును నేను చూడాలి. మరి మన ఇష్టం ఏంటి? దేవునితో స్నేహం చేస్తున్నాంగా. మనమంటే దేవునికి, దేవుడంటే మనకి, ఒకరి పట్ల ఒకరికి ఆ స్నేహంలో ఉండాల్సింది ఏంటనంటే ఇష్టం అనేది ఉండాలి. యోనాతానుకు దావీదు బహు ఇష్టము గలవాడై ఉన్నాడంట. ఈరోజు మనం దేవునికి బహు ఇష్టము కలిగిన వాడిగా ఉండాలి. పరమగీతం గ్రంథంలో 1వ అధ్యాయం 5-6 వచనాలలో సంఘం అనే ఆ ప్రియురాలు అంటుందంట, నేను నల్లని దానని అందరూ నన్ను చిన్న చూపు చూచారు, నా సొంత వాళ్ళే నన్ను ద్రాక్ష తోట కావలి కత్తిగా నియమించారు. కానీ 2వ అధ్యాయంలోనికి రాగానే 13-14 వచనాలలో నీ ముఖము మనోహరం, ఇదిగో నీ స్వరము మధురం. ఎందుకని అంత ఇష్టంగా ఎందుకు మారింది? నా సహోదరి ప్రాణేశ్వరి అని అంటాడు. నా సహోదరి ప్రాణేశ్వరి అంత ఇష్టంగా ఎందుకు మారిందని అంటే యేసయ్యతోటి ఉన్న అనుబంధం. మరి పగటికాల సమయంలో మన జీవితంలో, మన బ్రతుకులో మనం కూడా దేవునితో సహవాసం చేస్తే ఇతరులకు బహు ఇష్టం కలిగిన వారిగా ఉండాలి. ఒక యవనస్తుని గురించి నేను ఎరుగుదును. ఆ యవనస్తుడండి మారు మనసు లేని టైంలో ఉద్యోగం చేసుకుంటూ, ఆ రోజుల్లో ఆయా డిపార్ట్మెంట్లకు చెందిన వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు. పోస్టల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్,
డిపార్ట్మెంట్ ఇట్లాగున. సరే ఆ యవనస్తుడు ఉన్న ఊర్లోనికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కరెంటు దానిలో పని చేసుకుంటున్న లైన్ ఇన్స్పెక్టర్ గారు ఎల్ఐ గారు ఏం చేశాడనంటే ఆ యవనస్తుని ఊరు ట్రాన్స్ఫర్ అయ్యాడంట. ఆ యవనస్తుని ఊరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ఎల్ఐ గారు వాళ్ళ ఆవిడ మంచి ప్రార్థనా పర్రాలు, జడలేదు, పూలు పెట్టదు, రంగు బట్టలు కట్టదు, ఊపిరాడకుండా ప్రార్థన. అంటే బైబిల్ ఎప్పుడు తల కింద ఉంటుంది లేదు, చదివిద్దు లేదు, ఎవరు చూశారులే కానీ తల కింద మాత్రం ఉంటుంది, తల కింద మాత్రం ఉంటుంది. మంచి భక్తి కలిగినామా. సరే కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ రోజుల్లో సహజంగా మనకి ఇచ్చిన కాలనీల్లో ఈ పెచ్చతొమ్మ చెట్లు, ఢిల్లీ చెట్లు అని అంటాం కదా మనం, అటువంటి రోడ్డు కటు ఇటు మొలిచి మనకు ప్రారీ వాళ్ళు కట్టుకునే స్తోమతలు ఎక్కడ ఉంటాయి చెప్పండి, అయ్యా కంచిగా ఉండేవి. చీకట్లో ఏం చేసేవాళ్ళు అని అంటే 4-5 కుర్రోళ్ళు సెలవులకు వచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద ఒక పక్కన కూర్చునేవాళ్ళు. ఏమేమో ఇంటి నిండా ఆడపిల్లలే, 6 ఆడపిల్లలు ఆమెకి, 6 ఆడపిల్లలు. డిగ్రీ సెకండ్ ఇయర్ నుండి 8th క్లాస్ వరకు ఆ ఇంట్లో 6 ఆడపిల్లలు ఉన్నారు. ఎవరికైనా బాధే కదండి. ఊరుగాను ఊరు, ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చారు, మొత్తానికి ఉంటున్నారు. వీళ్ళు 5-6 కుర్రోళ్ళు రోజు ఆ రోడ్డు మీద కూర్చుంటుంటే పాప వీళ్ళకి ఆ గోల తెలియదు. వీళ్ళు ఎప్పుడు గొడవలే, ఎవడొచ్చి కొడతాడు, ఎవడొచ్చి పొడుతాడు, ఎవడొచ్చి తరుగుతాడు, ఎవడు భయం ఆడుకుంటుందిగా. ఈ గోల ఎక్కడ ఉంటుంది ఆ కుర్రోళ్ళకి, వీళ్ళు గొడవలు మారేళ్ళు. సరే ఇక ఏం చేశారనంటే ఆమె అక్కడ ప్రార్థన చేసుకుంటా ఏం అనలేక ఆ కుర్రోడు ఒక్కడే టీం లీడర్ అనమాట, అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తా ఉంటే తిడతా ఉండేదాము. ప్రార్థన వాళ్ళకి ఎటువంటి తిట్లు కూడా వస్తాయి. మంచి కుక్కలు జాతని, కుక్క చావట్లేదమ్మా, మంచి పిల్లులు జాతని, నల్ల పిల్లి కాలన్నీ ఎరగట్లాడు, నల్లగా ఉంటాడు అనమాట. నాకు మళ్ళీ ఈ కాలు ఎరగట్లేదమ్మా, కాలన్నా చెయ్యన్న ఎరగట్లే, తిరిగిన రోడ్డే తిరుగుతుంది ఈ పిల్లు అని అంటే ఆడికి అర్థమైపోయింది మొత్తానికి. నేను తిట్టేది నన్నే అని చెప్పి ఎందుకు వచ్చిన గోళ్ళే అని కొద్ది రోజులు పోయిన తర్వాత ఆడికి కోపం వచ్చి ఒకవేళ వెళ్ళి అడిగాడు అనుకో, అయ్యా నువ్వు పిల్లివే, నాకు తెలియదే, మీ అమ్మ కడుపును పిల్లిని కనదని నాకేం తెలుసు బాబా, నువ్వు కుక్కవే అని అంటదేమని చెప్పి యవనస్తుడు ఏం అనకుండా దిగమింకొని ఆ రోడ్డు తిరగటం మానేశాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆయనకి ప్రాణగండం వచ్చింది. మొత్తానికి ఒక కాలేజీ గొడవల్లో చిక్కుకున్నాడు, అటెండ్ మర్డర్లో ఇరుక్కున్నాడు. పోలీసుల చేతికి వాళ్ళ చేతికి చిక్కకుండా బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయి 3.5 సంవత్సరాలు తలదాచుకున్నాడు. తర్వాత కేసు రాజీ అయిపోయింది. అటేమో దైవ కార్యం జరిగింది, ఇటేమో దేవుడు మేలు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు బైబిల్ పట్టుకొని ఆ రోడ్డుని వెళ్తున్నసరికి 4 సంవత్సరాలు కదా మారారని ఎవరు నమ్ముతారు. మళ్ళీ తిట్టడం మొదలేసింది. వారి బాబు ఎందుకు వచ్చిన గోల, ఈ నిజంగానే మారాడు, కానీ నేను మారానని మెళ్ళ బోర్డు ఏమైనా వేసుకుంటే నమ్ముతారు చెప్పండి. అసలు ఆ రోడ్డు మానేశాడంట, ఆ రోడ్డు తిరగటమే మానేశాడు. ఊరు ఆ కుర్రోడిదే, వాడ ఆ కుర్రోడిదే, వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా వాళ్ళ బంధువులకు సంబంధించిందే. ఆ రోడ్డే మానేసిన తర్వాత కొద్ది రోజులు పోయాక వాళ్ళ ఆయన ఇటే పని చేస్తున్నాడు. కోళ్ళూరు, పులిచింతల, బోధనం, ఈ బెల్లంకొండ మండలం మొత్తం అడుగుడు కాదు నేనేలే మొత్తానికి ఆ ఏరియాలో పని చేస్తా ఉంటే చెప్పాడంట, అమ్మాయి మన కాలనీలోనే ఫలానా వాళ్ళ అబ్బాయి ఉన్నాడే సత్యమని మారుతా వాళ్ళ అబ్బాయి, ఆడికి వెళ్ళి వాకింగ్ చెబుతుంటే ఏసునామం అనగానే దయ్యాలు పోతాయి అంట. తండాలో కూడా అనేక మంది ఆ బూకే వాళ్ళు, ఆ మూడవత్తోళ్ళు వాళ్ళు అందరూ మారిపోయారమ్మాయి. చిట్యాల తండాలు హైదరాబాద్లో ఉన్నోళ్ళు వీళ్ళు అసలు అందరూ వచ్చి అసలు ఎంత బాగా ప్రార్థనలు చేయించుకుంటున్నారో అని చెప్పాడంట. ఎవరు? ప్రార్థనమ్మకి. ఏమేం చేసింది, నా కోసం చూస్తుంది, నేను ఆ రోడ్డుకి వెళ్ళట్లా. కొద్ది రోజులు పోయాక సైడ్ కాలువలు తవ్వి, ఎండాకాలం ఇప్పుడు మీకు కరువు పనులు ఉన్నట్టుగా అప్పుడు ఉండేవి, తవ్వి ఇటు పోతుంటే ఆ సైడ్లో ఉన్న ముళ్ళకంప, ఆ సైడ్లో ఉన్న గాజు పెంకులు అన్నీ రోడ్డు మీద ఉన్నాయి. ఆ రోడ్డే తప్పనిసరి అటు వెళ్ళాల్సి వచ్చింది. ఇక చూడండి, బైబిల్ ఇటు సంఖలో పెట్టుకోకుండా కనబడేటట్టు గుండెల మీద పెట్టుకొని వెళ్తున్నా. ఎందుకని గబ్బుక్కుని తిడితే వరిడు మారలేదు కావాలని అనుకుంటారేమో అని వణుకు పుడతా భయంతో వెళుతుంటే, అయ్యా నిన్నే బాబా అన్నది. పేరు తెలియదు ఆమెకి. నిన్నే బాబా అన్నానంటే దించిన తల ఎత్తితో ఒట్టు పెట్టు, చక్క వెళ్ళిపోతున్నా, టైం అయింది. ఆ రోజు గొల్లపేట ప్రార్థన ఉందన్నమాట, హడావుడికి వచ్చేస్తున్నా. ఆగట్లా. అయ్యా మార్త కొడుక, సత్యం కొడుక, అయ్యా మిమ్మల్నేనయ్యా అని అనగానే సత్యేంద్ర బాబు అనుకొని ఆగిన తర్వాత రండి బాబు ఇంట్లోకి అన్నది. పర్లేదు అంటే చెప్పండి అన్న. భయంగా ఉంది. ఎందుకు? ఆమె ఏదో చేసిద్దని కాదు, అసలే మారి దేవుల్లో ఏదో ఉంటే ఇప్పుడు ఆమె అల్లరి చేస్తే ఇంకేమన్నా ఉందా? మారానని ఏమన్నా తెలిసిద్దా? ఆమెకి తెలియదు కదా. మొత్తానికి కూర్చోబెట్టింది. నేను అన్న వద్దాంటి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్ళాలి. ఏం లేదు బాబా, నీ గురించే మీ అంకుల్ చెబుతున్నాడు. ఎవరా అనుకున్నావు, ట్రైనింగ్ చేసిన అబ్బాయి, ఆ తండాల్లో వాకింగ్ చెబుతున్నాడు, వెంకటాయపాలెం ఇవన్నీ చెబుతున్నాడు అంటే ఎవరు అనుకున్నా
నువ్వేనంటయ్యా, అయ్యా నీ మార్పు కోసం ఎంత ప్రార్థన చేశానో తెలుసా? నిజమేలే, కుక్క అన్నావా, పిల్లి అన్నావా, నల్ల పిల్లి అన్నావా, కాలు ఇరగాలన్నావా, చెయ్యి ఇరగాలనుకున్నా అనుకొని, అవునా అంటే దేవునికి స్తోత్రం. మరి అప్పుడు కొత్తలో ఎంత ఇది ఎక్కడ ఉంటుందండి? ఇప్పటికీ పొడసూపుతూనే ఉంటుంది, కోపం ససరం వచ్చేసింది. పెట్టుబడి లేనిదే కదా, పెట్టుబడి లేనిదేగా. మరి అప్పట్లో ఆగిద్దండి? ఆగిద్దండి? ఎప్పుడు ఇంచుమించుగా 1989, 90 ఆ సంవత్సరాలు అనమాట ఇది నేను చెప్పేది. చివరికి ఆమె అన్నది, ప్రార్థన చేయి బాబా అన్నది. నేను అన్నాను, నా మార్పు కోసం ఎటకారంగా, "ఆ, నా మార్పు కోసం తెగ ప్రార్థన చేశారు ఇంతే అన్న, తెగ ప్రార్థన చేశారు కదా అంటే మీరే చేయండి ప్రార్థన అన్న." కోపంతోనే అన్న, బాగా కోపం ఉంది నాకు ఆమె మీద. వాస్తవంగా మేము ఆ ఇంటి చుట్టూ తిరగటానికి కాదు, మా బాధల్లో ఎవడొచ్చి కొడతాడో, ఎటు నుంచి వస్తాడో, కాలేజీ పాలిటిక్స్ గొడవలు అన్నీ తలనొప్పి. నరసరాపేట రెడ్డి కాలేజీ, పిడుగురాళ్ళ హై స్కూల్ అన్నీ తగాదాలే మాకు, ఎప్పుడు గొడవలే. నా బాధలో నేనుంటే ఇంటి చుట్టూ మాకేం పని అండి? పైగా సొంత ఊరు అది, పెద్ద కుటుంబం అది, మా ఇళ్లలో ఆడపిల్లలు తక్కువ, ఆడపిల్లలను గౌరవించే కుటుంబాలు మాయి. ఏమో మా ఇంట్లో ఉంటాం, మా బాబాయిళ్ళ ఇంట్లో ఉంటాం, ఇన్ని మాటలు అంటుందని బాగా కోపం వచ్చేది. సరే మొత్తానికి ప్రార్థన చేయనంటే ఆమె ప్రార్థన చేస్తానది, ప్రభువా సేవకుని కోసం, ఈ బిడ్డ కోసం నేను ప్రార్థన చేశాయ్యా, చాలా కాలం ప్రార్థన చేశాయ్యా, నా ప్రార్థన ఆలకించి ఇన్ని మార్చావయ్యా, మంచి సేవకునిగా చేసావయ్యా, ఈయన గురించి నా భర్త సాక్ష్యం ఇస్తే నమ్మానయ్యా, ఇదిగో నా ఆయుష్ సంవత్సరాలలో 10 ఏళ్ళు నాకు తగ్గించి 10 ఏళ్ళు ఈయనకి. అప్పుడు పోయింది నాకు కరెంటు, వణుకు పుట్టింది, కళ్ళెమ్మట పటపట నీళ్లు కారాయి. ఒకప్పుడు నేను ఇష్టం కాదు, కానీ ఇప్పుడు అంటుంది నా ఆయుష్ తగ్గించి ఈయనకి 10 ఏళ్ళు ఆయుష్. ఎందుకని? ఆమెకు బహు ఇష్టం. ఎందుకని? ఓ తల్లి తన బిడ్డ పట్ల చూపించినట్లుగా, ఒక అక్క తన తమ్ముని పట్ల చూపించినట్లుగా అంత ఇష్టంతో అంటుందంట, తన ఆయుష్ను ఎదుటివానికి త్యాగం చేసే ప్రార్థన. ఈ పగటి కాల సమయంలో మనం కూడా ఆ స్థాయికి రావాలి, మనం కూడా ఆ స్థితికి రావాలండి. దేవుని వాక్యం అదే అంటుంది, మారాము అంటేనే చాలదు కానీ, దేవునితో స్నేహం చేస్తున్నామంటేనే కాదు కానీ, ఆ స్నేహంలో మనలను చూచి దేవునికి బహు ఇష్టము పుట్టాలి, మనలను చూచి తోటి వారికి నిజముగా భక్తి కలిగిన వాడని బహు ఇష్టము కలగాలి. దేవునికి స్తోత్రం. గనురాలైన శూనేమీరాలంటుందంట, ఇదిగో మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను. ఏం చాలామంది సేవకులు ఉన్నారుగా, బహు ఇష్టం. ఏ ఇష్టం ఇది? కొంపలకు నిప్పంటించే ఇష్టం కాదు, ఓ బిడ్డ తండ్రి పట్ల చూపించిన ఇష్టం, ఓ అక్క తమ్ముని పట్ల చూపించిన ఇష్టం, ఓ తల్లి కొడుకు పట్ల చూపించే ఇష్టం అండి. అలాంటి ఇష్టం మనం సంపాదించాలి. దేవునికి స్తోత్రం. ఇష్టం దావీదు పట్ల యోనాతానుకు బహు ఇష్టము కలిగాను, బహు ఇష్టము. సంఘంలో నీ పట్ల తోటి వారికి బహు ఇష్టం కలగాలి, నీకు ఎదుటివారి పట్ల బహు ఇష్టము కలగాలి. ఈ శరీరం తుచ్చమైంది, ఇది ఉన్నంతకాలం ఇది మట్టిలో గెలిచేదాకా కోపం వస్తానే ఉంటుంది, అప్పుడప్పుడు అసూయ పుడతానే ఉంటుంది, రేగుతానే ఉంటుంది. ఎందుకు రోజు ప్రార్థన అనంటే, ఆ రేగిన సెల్లముళ్ళు కాస్త అణిచివేయటానికి ప్రతిరోజు ఏం చేయాలి? ఎందుకు గుడికి, ఎందుకు ప్రతిరోజు ప్రార్థనకి ఎందుకు రావాలని అంటే, చేసిన దోషమంతా ఆయన సన్నిధిలో సరి చేసుకోవటానికి. ఉదయం చేశాంగా స్నానం, మళ్ళీ ఎందుకు చేయాలని అంటే, ఇక నువ్వు 2 రోజులు స్నానం చేయకపోతే ఇంట్లో ఎవరు ఉన్నే? ఎందుకని? చిన్నప్పుడు అంటే మట్టిలో పొర్లాడావు, ఇప్పుడే మన మీద మట్టి ఏం పొర్లాట్లేదుగా, పెరిగాంగా, పెద్దవాళ్ళం అయ్యాంగా. కచ్చి పడ్డం పెట్టుకుంటున్నాం, లారీ వెళ్తున్నా, డస్ట్ వచ్చి ముక్కుల్లో నుంచి గుండెకి వెళ్ళిపోయి గుండె బద్దలయ్యి అయిపోతామేమో అని. ఎంత అలర్ట్గా ఉన్నా మరి ఇప్పుడు ఎందుకు దుమ్ము పడుతుంది అన్నానంటే, సంకల్పిత చర్య, అసంకల్పిత చర్య. ఇదివరకు సంకల్పిత చర్య, చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ఏం చేస్తాం? పూసుకుంటాం. ప్యాడ్ నీళ్ళు చల్లితే కాళ్ళతో ఏం దొక్కుతారో తడిగా ఉన్న దగ్గరే సిందేసేవాళ్ళు. అవి బట్టల మీద పడితే వాళ్ళమ్మ అప్పుడు దాకా ప్యాడ్ నీళ్ళు చల్లి ఈయన పట్టుకొని ఎమకొట్టుడు కొట్టేది, ఎమకొట్టుడు కొట్టేది. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత ఇప్పుడెందుకు స్నానం? నువ్వు కల్పించుకోకపోయినా రోడ్డు మీద దుమ్ము నీ మీద. మారు మనసు పొందక ముందు నువ్వు కల్పించుకొని తప్పులు చేశావు కాబట్టి కడుక్కోవటానికి నీకు ప్రార్థన, సేవకులు అవసరం. మరి ఇప్పుడు ఎందుకు నీకు ప్రార్థన? రక్షింపబడ్డావు గానంటే నీకు తెలియకుండానే అసంకల్పిత చర్య. అప్పుడప్పుడు కళ్ళు అటు చూడగానే ఎవరబ్బా అని అనగానే ఏం చేస్తున్నావు? నువ్వు తప్పు చేశావు. ఓ స్త్రీతో పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే తప్పు, క్రొత్త నిబంధనలో మోహపు చూపులు చూస్తేనే. అర్థమైందే లేదా?
ఇప్పుడు ఎక్కడ చూసినట్టు అనిపించిందని టక్కున కళ్ళు మూసుకొని సాయంకాలం, ప్రభువా ఈరోజు ఈ పాడు కళ్ళు అలాగున పార చూసినాయి అయ్యా, రేపటి నుంచి నేను అట్ట చూడకూడదు అయ్యా, నా అక్కలాగా మా అమ్మలాగా మా చెల్లిలాగా చూడాలయ్యా, నా అన్నలాగా నా తమ్ముళ్ళలాగా మా నాయనలాగా మా బాబాయ్లాగా చూడాలయ్యా, నేను చేయాలి దేవుని సన్నిధిలో. ఇది చెప్పాను కదని చెప్పి మైక్ తీసుకొని కూడా మైక్లో చేసేవానికి ఎట్లా ఉంటుంది? శృతిమతి లేనుడు సూట్ కేసు బదాన్ని వేసుకున్నట్టే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందే? ప్రతిరోజు ప్రార్థన ఎందుకనంటే ఇదిగో ఎందుకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఆయన అంటున్నాడంట, బహు ఇష్టము కలిగెను యోనాతానుకు దావీదు యందు బహు ఇష్టము కలిగెను. మనకు దేవుని యందు ఇష్టం కలగాలి, దేవుని మందిరం పట్ల ఇష్టం కలగాలి, దేవుని సన్నిధి పట్ల ఇష్టం కలగాలి. ముసలివాడైపోయిన తర్వాత దావీదు ఎక్కలేకపోతున్నాడంట. దేవాలయం ఎక్కడ ఉండేదనంటే, ఇది నేను కోరిన స్థానం, యెరూషలేములో నేను ఆలయం ఉండాలి. చుట్టూ 7 కొండలు, 7 ఎత్తైన కొండ ఈ కొండే. ఈ కొండ మీద ఎత్తైన స్థలంలో దేవుని మందిరం కట్టాడు. ఇప్పుడు ఆ మందిరానికి వెళ్ళాలి, ఆలయానికి వెళ్ళాలి. ఎక్కుతున్నాడు. ఎంత నెగిసి పనిగా మెట్లు ఎక్కడ ఆ రోజుల్లో ఉన్నాయా? మెట్లు లేవు కదా. కర్ర ఒకటి తీసుకొని జారిపోకుండా, ఆ లారీ టైర్లు కోసిన ఆ టైర్లు చెప్పులాగా దొడుక్కొని కాళ్ళు గాలకుండా జారిపోకుండా, గాంధీ గారి చెప్పులు అనేవాళ్ళం. దేవునికి స్తోత్రం. మళ్ళీ లేనిపోయింది లైవ్లో ఆయనకు చెందినోళ్ళు ఎవరన్నా కేసేయటానికి చూస్తారా? ఎంత మాట అన్నాడు స్వాతంత్ర సమరయోధుడు అని. అమ్మా అది కాదు దాని భావం. మొత్తానికి అవి తీసుకొని మా నస్తంటే మా వాళ్ళకు చూపించి, ఇదిగో ఈ చెప్పులు మీకు తెలుసా అన్నాడంటే, నువ్వేంటన్నా పాతకాలపోళ్ళలాగా భలే గుర్తుపెట్టుకొని చూపిస్తాను. జగపేట మార్కెట్ సెంటర్లో చూసాయి అమ్ముతున్నారు, ఆ చెప్పులు అమ్ముతున్నారు. అవి చూపించానమాట మన వాళ్ళకి. అన్న నువ్వు మర్చిపోవానంటే, మెతుకు దొరికింది కదా అని బ్రతుకు మరిచిపోతే నువ్వు మనిషివే కాదు, విశ్వాసి కాదు. ముందు నువ్వు మనిషే కాదు. నీ కృతజ్ఞత లేనట్టే, నీ కృతజ్ఞత లేనట్టే. పాచిపోయిన అన్నంలో గంజి పోసుకొని తాగిన పరిస్థితులు మర్చిపోతున్నావా? పక్కేళ్ళకి వెళ్ళి మజ్జిగ నీళ్ళు అడుక్కున్న పరిస్థితులు మర్చిపోయి బడాయికి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉన్నది కూడా లేకుండా ఎప్పుడు కూడా ఆయన చేతి క్రింద ఎట్టుండాలి తెలుసా? అణిగి మణిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో మనం చూస్తే ఆ పరిస్థితులండి, ఆ దావీదు భక్తుడు ఆ కొండ ఎక్కలేకపోతున్నాడంట. ఎక్కలేక రూపుతో ఆయాసపడతా మధ్యలో కూర్చుంటే, నీలాంటి కుర్రోళ్ళు టిక్కు టిక్కున ఎక్కుతా, తాతయ్య వయసు పెద్ద అయిందిగా వెనక్కి వెళ్ళిపోతావా, తెగ ఆయాసపడిపోతున్నావు కదనే, ముసలిడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నానంటే, ఏయ్ నేను ఎక్కలేను కానీ ఆయన నన్ను ఎక్కిస్తాడు. ఎక్కలేనంత కొండ, ఎత్తైన కొండ అయిన ఆయన నన్ను ఎక్కిస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. కొండలు తట్టు నా కన్నులెత్తుచున్నా, ఎక్కలేకపోతున్నా, కొండలు తట్టు నా కన్నులెత్తుచున్నా ఆయనే నాకు సహాయము. పరిశుద్ధమైన స్థలములో నుండి ఎక్కటానికి ఆయనే నాకు సహాయము. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా దేవుని సన్నిధికి రాకుండా ఆగేవాడు కాదు. కాబట్టి పగటికాల సమయంలో నేను కూడా ఎవరేమన్నా ఏది ఏమైనా దేవునికి దూరం కాకూడదు, సంఘానికి దూరం కాకూడదు, సహవాసానికి దూరం కాకూడదు, దేవుని పనికి మనం ఎడం కానే కాకూడదు. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మొట్టమొదటిది స్నేహంలో ఏముండాలి అని అంటే, ప్రేమ ఉంటుంది, నిబంధన ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఆ తర్వాత స్నేహంలో ఏముంటుంది అని అంటే బహు ఇష్టం ఉంటుంది. దేవునితో స్నేహం అన్నావు, దేవుడు అంటే బహు ఇష్టం ఉండాలి. లోకం వైపు కాదు, తుచ్చమైన వాటి వైపు కాదు, పనికిరాని వాటి మీద ఇష్టం కాదు, దేవుని మీద మనం ఇష్టమైన మనసు ఉంచేవారిగా ఉండాలి. ఇంకొక మాట చదవండి, నేను ప్రార్థన చేస్తాను. ఇక అదే సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 23వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. 23 సౌలు కుమారుడయ్యున్న యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు. చాలు చాలు చాలు. ఎంత బాగుంటుందండి ఈ సంభాషణ. దావీదుని సౌలు చంపటానికి కొంతమందిని వేసుకొని అడ్రస్ ఎంక్వైరీ చేసి మరీ వస్తున్నాడంట. ఈ సంగతి మొత్తానికి పక్కనే ఉంటాడుగా, ఎప్పుడు మొత్తానికి యోధుడు కదా, ఈ యోనాతాను ప్రక్కనే ఉంటాడు. చెప్తున్నాడంట సేనాధిపతి అందరుండగా, రేయ్ దావీదు పలానా స్థలంలో చీపు అరణ్యంలో ఆ కొండ మీద అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ వనంలో దాగి ఉన్నాడని తెలిసింది, పదండి వేసేద్దాం అనగానే అందరికన్నా ముందు యోనాతాను పరిగెత్తుకుంటా వచ్చి అంటున్నాడంట, ఇదిగో
దావీదా, నా ప్రాణ స్నేహితుడా, నేను నిబంధన చేసుకున్నాడా, నీకోసం త్యాగం చేశాను కదా, నీ మీద ప్రేమ ఉన్నది కదా, నువ్వంటే నాకు బహు ఇష్టం కదా, మా నాయన నిన్ను చంపటానికి చూస్తున్నాడు కానీ నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు. నువ్వు భయపడవద్దు, ఇశ్రాయేలీయులకు నువ్వు తప్పకుండా. ఎవడని చెప్పారు మీరు? డాక్టర్లు చెప్పారు అమ్మా, ఇక బతకనని డాక్టర్లు చెప్పారమ్మా. కోదాడ వెళ్ళా, సూర్యాపేట వెళ్ళా, ఖమ్మం వెళ్ళా, ఇక చెప్పారమ్మా ఇక నేను బతకనంటమ్మా, ప్రార్థన చేయండి అమ్మా నన్ను అంటే, ఇట్లాగ నేను మా ఊర్లో కూడా ఒక ఆమెకు వచ్చింది, నీకన్నా 4 రోజులు బతుకుతావన్నది, ఆమె 10 రోజుల్లోనే చచ్చింది ఆంటీ అనగానే ఏమో 9 రోజుల్లోనే పోద్ది. ఏం 9 రోజుల్లోనే? సంఘం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? క్రైస్తవ్యం అంటే విశ్వాసం. ఏం చేయాలి తెలుసా? పెచ్చదానా, యేసు ప్రభు సచ్చిన సేవాన్ని లేపాడే మా అమ్మ, నువ్వు ఎక్కడికి పోతా? దేవుడు ఉన్నాడు, దేవుడు మేలు చేస్తాడు, మనందరం ప్రార్థన చేద్దాం. ఏం కాదు ఊరుకో, సద్దాం అనుకున్న వాళ్ళు ఎంతమందిని దేవుడు ఇక్కడ బాగు చేయాలా? ధైర్యం తెచ్చుకో, మన ఆయన బతికించలా, మన ఇంక మేలు చేయాలా, నేను ఆయనకి చేయలా అని సంఘంలో జరిగిన కార్యాలు ఆమెకు చెబితే అప్పుడు ఆమెకేమైద్ది? మనం ఈ చెప్పమాయా, ఎప్పుడు ఉన్న నమ్మకం పోయే మాటలే చెబుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమ రుచి చూడాలి. కూర వండుతుంటే వాసన వచ్చిద్దంట కొంతమందికి, వాసన ఆకలి తీర్చిద్దే? పోనీ వాసన రుచి ఏమైనా తెలియజేసిద్దా నీకు? దాన్ని తీసుకొని నాలుగు మీద పెట్టుకుంటే అంగిలి రుచి చెప్పిద్దంట. దేవునికి స్తోత్రం. అందుకనే భక్తులు అంటారు, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే. ఏం చేయాలి మనం? అభయం ఇవ్వాలి. ఏం చేయాలంటే అభయం ఇవ్వాలి, మంచి వార్త చెప్పాలి, కురింగిన వాళ్ళని ధైర్యపరచాలి. ఏ ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేయడానికి పిలిస్తే నేనండి, ఏం పర్లేదు, దేవుడు నీకు తోడై ఉన్నాడమ్మా, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అభయం ఇవ్వాలి. ఎక్కడ ఉండాలి వాళ్ళు? వచ్చి వనంలో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? వనం అని అంటే చెట్లతో కూడిన తోట, తోపు. ఇదివరకు చింత చెట్లు ఉండేవి, ఒక 50-30 చెట్లు ఉండేవి. ఎక్కడ? చింత తోపులో ఉన్నాడమ్మా. తాటి చెట్లు తాటి తోపులో ఉన్నాడమ్మా. ఇన్ని కదండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? వనం ఫ్యాషన్ అయిపోయింది మీకు. ఇదివరకు తోపు అంటే మాకు తెలుసు. ఆ వనంలో ఇప్పుడు ఏం కొడుతున్నాయి అనంటే, సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో భోజనాలకి వెళ్తున్నారు. మొక్క చొక్క మొత్తం అక్కడే కదండి. తెల్లారి తర్వాత లెక్కేసుకుంటే ఏముంది? పండగ = దండగ. అప్పు చేసి మరీ వెళ్తున్నాం. ఎందుకు? వన భోజనాలు. ఏ భోజనాలు అండి అయ్యి? వన భోజనాలు. సహవాస భోజనాలు అని అంటేనేమో పప్పుచారా, నా గ్యాస్ అమ్మా, నేను తినకూడదు. పోనీ మరి అంత దరిద్రం ఏంటి? ఇంత మంచి చర్చి కట్టుకొని పచ్చడితో పెడతారా? ఏమండి ఏం పని అండి ఇది? అబ్బో, అంతకాడికి మానేస్తే పోద్ది. ఇంత మంచి చర్చిలో పచ్చడితో భోజనం అంటే నువ్వు తినేది లెక్కేస్తున్నావు, కానీ అక్కడ అందరూ కలిసి ప్రేమతో తినేది కావాలి. స్తోత్రం చెప్దామా? ప్రేమ ఉండాలి. వనములో అంటే చెట్లు కలిగిన స్థలం, చెట్లు దేవుని పిల్లలు. ఇది ఒక వనం, ఇది ఒక తోట. ఈ షారోను వనంలో నువ్వు ఒక చెట్టు, నేను ఒక చెట్టు, మనందరం చెట్టు. ఈ చెట్టులో ముళ్ళ చెట్లు ఎన్నో, తుమ్మ చెట్లు ఎన్నో, చింత చెట్లు, యాపిల్ చెట్లు ఎన్నో, పల్లీరుగాయ చెట్లు ఎన్నో. మరి దేవునికి స్తోత్రం. మనందరం ఎట్లాగా ఉండాలి? ద్రాక్ష చెట్టులాగా ఉండాలి. నిజమైన ద్రాక్షవల్లి కదండి. ఎంత చక్కగా పడతాండి. మనం అవకాశం ఇవ్వాలే కానీ ఆపకుండా 600 పాటలు పాడేస్తాం. మనం వనములో ఎట్టాగా ఉండాలనంటే ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. నేను అందుకే చెబుతున్నా, ఆ షింటు తర్వాత 7 మనవడు జాన్ వెస్లీ లేరుగా, వీళ్ళకి కూడా మీరు కూడా పాటలు పాడినా అని అంట. మిగిలిన వాళ్ళు అట్టానికి ఈ మధ్య కొద్దిగా రోజా ముందు వస్తుంది, ఎట్టాగైతే పాట పాడుతూనే ఉంది. ఇంకొంతమంది ఉన్నారు, పాడగలిగిన వాళ్ళు ఉన్నారు, రావాలి. మాధవి లేదుగా, మా అమ్మ మాధవి ఫంక్షన్ ఉన్నది అక్కడ కదా. పాడగలిగిన వాళ్ళు రావాలి. దేవుడు నీకు ఇచ్చినవి ఈ వనంలో ఒకళ్ళనొకళ్ళు ఏం చేయాలి? ఎవరికి ఏరు బాబుని పాడమని అంటే నవ్వేవాడు, నాకు రాదండి, వాళ్ళకేముంది
వాళ్ళకేమండి అనేవాడు. ఈరోజు పాడుతుంటే టాప్ సింగర్ అయిపోతాడు. ఇక మనందరిని మించిన సింగర్ వీరపాల్ గారు. మీరన్నా మైక్ ఇస్తే పడతారు, ఆయనైతే చూస్తాడు, చూసి ఆయనే మైక్ తీసుకొని పడతారు. ఎంకరేజ్ చేయాలి. అట్లాగనే ప్రార్థన చేయటానికి కూడా ఎంకరేజ్ చేయాలి. స్తోత్రం చెబుదామా? కొన్ని సంఘాల్లో పాదిరి పాదిరమ్మ చదివితే ఆయన కొడుకులు పిల్లలు మనవాళ్ళు ఇంకెవడికి అవకాశం. మళ్ళీ వీళ్ళు చెబుతారు దేవుని సేవ. లైవ్లోని చెబుతున్నాలే అన్నమాట. అంటే ఉండు రచ్చిరాదని ఊరితే మనకెందుకు, ఊడిపోతే మనకెందుకు, నాదేటు పరలోకమే. దేవునికి స్తోత్రం. అరే అక్కడ వంగిపోతారండి. అసలు వణుకొచ్చేసి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వాక్యానుసారంగా నడిచే వాళ్ళకి పెట్టి సావండి. ఎందుకు అటువంటి వాళ్ళని పాడు చేస్తారు ఎంకరేజ్ చేసి? తప్పు చేసేవాడిని ఎంకరేజ్ చేసి పాడు చేస్తున్నావేంటి? మంచి చేసేవాడిని ఎంకరేజ్ చేయి. దేవునికి స్తోత్రం చెప్పు. ఇంకోసారి చెప్పు. నీ జీవితంలో నీకు అవకాశం ఎవరు? నీ జీవితంలో నీకు ఒక మంచి తరుణం ఎవరు? అవకాశం వచ్చిన సౌలులా గడ్డుపడతారు. అటువంటి వాళ్ళకి కాదు. మంచి పని కోసం ఎంకరేజ్ చేయండి. మంచి పని కోసం నీ రూపాయి ఖర్చు చేయి. మంచి పని కోసం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయి. మంచి పని కోసం కాస్త త్యాగం చెయ్యే. అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉంటారు అయితే ఎక్కడ కాకపోతే అక్కడ అన్నట్టు ఉంటారు. అట్లా ఉండమాకండి. ఎప్పుడు కూడా డిసైడ్మెంట్, ఖచ్చితంగా ఒక తీర్మానం కలిగి మనము ఉండాలి. వనములో ఉండాలి. రూతమ్మ మాట్లాడుతూ అంటుందంట, అమ్మా ఇక నేను పిల్లలను కలిగి నీకెక్కడ ఇవ్వగలను నా తల్లే, వెనక్కి వెళ్ళిపోమ్మా, అదిగో ఆ కాళ్ళు వెళ్ళిపోయింది కదా, అది వెళ్ళిపోయింది కదా వార్ప, నువ్వు కూడా వెళ్ళిపోవే నా తల్లే అని అంటే ఏమంటుందంట, అత్తమ్మా నువ్వు ఆ మాట అంటానికి వీలు లేదు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటా. ఇది మొదలుకొని మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకుండాను గాక. ఎంత మంచి సమర్పణ అండి. నీకుందా సమర్పణ? ఆలయంలోనికి వచ్చాక దేవుడు నీకు ఎన్ని మేలులు చేశాడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. నాకు వేదన వేసిద్ది, సంతోషం వేసిద్ది. అడుగడుగున దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తుంటే ఎందుకు దేవునికి దూరం కావాలి? ఎందుకు దేవునికి ఎడం కావాలి? ఎవరో పిల్లలు అన్నారని, ఎవరో పెద్దోళ్ళు అన్నారని, ఎల్లయ్యో పొల్లయ్యో ఎవడో అన్నాడని ఎందుకండి? వీళ్ళెవరు మనకు మేలు చేయాలి? మేలు చేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఎవరి కోసం రావాలి మనం? చెప్పండి. దేవుని కోసం రావాలి. మేలు చేయక ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఎక్కడ ఆరాధిస్తున్నావు నువ్వు చెప్పు? ఉన్నావా? ఇన్ని మేలులు పొందుకున్నావు. ఆ తొమ్మండుగురేరి నువ్వు అక్కడే వచ్చావు. వాళ్ళు నీతి కలిగిన వాళ్ళు తరిగిపోలా, ఒరిగిపోలా, జరిగిపోలా, పునాది గదల్లా నెక్కచ్చిగా ఉన్నారంట. కానీ వీళ్ళు ఒరిగినోళ్ళు, జరిగినోళ్ళు, కదిలినోళ్ళు, మెదిలినోళ్ళు. సమరయులనంటే పాపులు వాళ్ళ దృష్టిలో. కానీ ఆడు లోకుల దృష్టిలో పాపే. కానీ గుండె నిండా ఏమన్నది? కృతజ్ఞత ఉన్నది. ఏముందండి? గుండె నిండా కృతజ్ఞత. మేలు చేసిన దేవుణ్ణి పెట్టుకున్నాడు. అందుకని ఆయన అంటాడు, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. ముత్యాలకు తెద్దాం. ఆ ముత్యాలు పాట పాడిన ఆయన మనకు తెలుసు. మన వచ్చాడు గుడివాడ బాలరాజు గారని, మన వచ్చాడు. వస్తా అన్నాడు. అందరూ వస్తా అంటున్నారు. మందేమో చాలా పెద్ద సంఘం, వీళ్ళేమో ఎంతోళ్ళు. నేను ఎక్కడ తీసుకురాను అన్నాడు. విజయబాబు గారు పిలిపించారు మొన్న. వాళ్ళ స్టూడెంట్ చక్కగా పాడాడు. పాడితే అన్న ఒకసారి ముత్యాలు తీసుకెళ్ళి, ఓ అబ్బు నువ్వు భలేవాళ్ళు లాగున్నావే, ఆగవాయ బాబు, వెళ్దాం ఆగండి, వెళ్దాం ఆగండి అన్న. దేవుడు మనకి చేసే మేలులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వేటిని దృష్టిలో పెట్టుకోకూడదు. దేవుని మీద మనం దృష్టి పెట్టాలి. అభయం ఇవ్వాలి. స్నేహంలో ప్రేమ ఉంటుంది, నిబంధన ఉంటుంది, త్యాగం ఉంటుంది. స్నేహంలో బహు ఇష్టము ఉండదు. స్నేహంలో అభయం ఇవ్వాలి. కృంగిన వాళ్ళని ధైర్యపరచాలి. చివరి మాట సమూయేలు గ్రంథంలోనే 2వ గ్రంథం. ఇప్పటి వరకు మొదటి గ్రంథం చూశారు కదా, ఇప్పుడు 2వ గ్రంథం చూడండి. 2వ గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనం. యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవరైనా కలరాయని ఏమడిగాడంటండి? దావీదు అడిగాడంట. ఎందుకని? యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు. యోనాతాను, సౌలు
అలాగనే కుటుంబం అంతా కుదిరారిపోయింది, అయినా మనసూరుకోట్ల. ఇప్పుడు శత్రుబలం లేదు ఆయనకి. స్థిరపడ్డాడు దావీదు, సింహాసనం మీద కూర్చొని ప్రశాంతంగా ఉండి రుణం తీర్చుకోవాలి. నాకెంత ఉపయోగపడ్డాడే, యోనాతాను నాకు మేలు చేశాడే, అతని రుణం నేనేమి తీర్చుకోలేకపోయానే. కనీసం కడుపును పుట్టిన బిడ్డలు ఎవరైనా ఉన్నారా, ఆ రుణం తీర్చుకుందామని వెతుకుతా వాకప్ చేస్తాన్నాడంట. అయ్యా, సౌలుకు మనవడు, నీ ప్రాణ స్నేహితుడు, నీ బావమరిది యోనాతానుకున్న కుమారుడు మెఫీబోషెత్ అనేవాడు ఉన్నాడు. వాడి 2 కాళ్ళు అవిటి కాళ్ళు అయ్యా, వాడి 2 కాళ్ళు లేవయ్యా. ఎక్కడున్నాడు? ఆ రోజున సౌలింటిలో పాలేరుగా ఉంటున్న వాడి పంచనీళ్ళలో ఎంగిలి మెతుకులు మిగిలిపోయింది, పాసిపడిపోయింది, పెడితే తింటున్నాడు, లేకపోతే ఉంటున్నాడు అయ్యా. అవునా? అతనిని తీసురండి అని తెప్పించి ఆయన చెప్తున్నాడు అంటే, ఇదిగో మీ నాన్న నాకు చాలాసార్లు ఉపయోగపడ్డాడు, నా ప్రాణాన్ని కాపాడాడు, ఆ రుణం తీర్చుకోవటానికి నీ ద్వారా ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడురా. అరే అల్లుడా, మేనలుడా, ఇదిగో నేను ఉన్నంతకాలం నా భోజనపు బల్ల యొద్దనే నీవు రాజభోజనం. అంతటితో ఊరుకున్నాడా? వెంటనే శాసనం శాసించాడంట. సౌలు ఆస్తులు, మెఫీబోషెత్తుకు వచ్చే ఆస్తులు ఎవడెవడో పట్టేశాడో, కబ్జా చేశాడో అవన్నీ విడిపించి అతనికి ఇప్పించాడంట. ఎంత గొప్ప విషయం అండి. అంటే స్నేహంలో ఏముండాలి? కృతజ్ఞత. మనకు మేలు చేసిన వారిని మనం మరవనే. కోపతాపాలు ఉంటాయి, చిన్న చితక ప్రపంచాలు వస్తాయి, కానీ మర్చిపోకూడదు. ఒక ముద్ద తినేటప్పుడు ఈరోజు ఈ ముద్ద తింటున్నామని అంటే కారణం ఎవరు? దేవుని దయ. జన్మనిచ్చిన తల్లి తండ్రి, మనకు చదువు నేర్పించిన వాళ్ళు, చదువుకోవటానికి అమ్మా బాబులు కడుపు కాల్చుకొని నేను ఇంత ప్రయోజనం చేసిన వాళ్ళు ఈరోజు వెళ్ళగలిగిన వస్త్రాలు వేసి డబ్బులు దుబారా చేస్తున్నామని అంటే కాస్త ఆలోచించాలి. ఒకప్పుడు ఇవి కూడా స్తోమత మనకి లేని కుటుంబాలు. మీ అమ్మ ఎంత త్యాగం చేసింది, మీ నాన్న ఎంత త్యాగం చేశాడు. మీ నాన్నకి నీకు అన్నం పెట్టి డాక్లో ఏం లేకపోయినా ఉన్నట్టుగా షో చేసి అమ్మ ఎన్నిసార్లు పస్తులు పడుకున్నదో. చాలని అన్నం అడుగుని మిగిలింది అంత కలిపేసి ఒక ముద్ద తిని ఎక్కువ నీళ్లు తాగి పడుకున్న రోజులు ఎన్నో ఉంటాయి కదా. అవన్నీ మనం జ్ఞాపకము చేసుకోవాలి, అవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మీకు తల్లిదండ్రి ఉంటే వాళ్ళ విలువ తెలియట్లా. నేను రుణం తీర్చుకోవటానికి నా దగ్గర ఉంచుకున్నాను, చూసుకున్నాను, అయినా నా మనసుకి సరిపోలా పీరియడ్. ఇంకొద్ది కాలం ఉంటే అంత బాగుండు, అమ్మ నాన్నల్ని శుభ్రంగా చూసుకోగలిగానని ఒక ధైర్యం, ఒక సంతోషం. పక్షవాయువు వస్తే 4.5 సంవత్సరాలు అలాగును చూసుకున్నా, అమ్మని అట్లాగనే చూసుకున్నా. వాళ్ళు అనేవాళ్ళు, చాలయ్యా, లేక పుట్టావన్నందుకు నీ చేతుల మీదకి ఎట్లాగ బ్రతికాం చాలయ్యా అని అంటారు. ఎంతమంది పిల్లలు ఈ రోజున తల్లిదండ్రులకు అట్లా చేయగలుగుతున్నారు. నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అని చెప్పట్లా. నేను ఒకప్పుడు చెడిపోయినోడినే. నాకు అర్థమైంది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ తెలిసింది, మేలు చేసిన వాళ్ళ ప్రేమ తెలిసింది. అందుకే ఆ రుణం తీర్చుకోవటానికి దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు. పెళ్ళి కాకముందే మీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత చూపించండి. పెళ్ళి అయిన తర్వాత భార్యని విడిచిపెట్టమని, భర్తని ప్రక్కన పెట్టమని నేను చెప్పట్లా. కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులను తప్పకుండా చూడాలి, రుణం తీర్చుకోవాలి. అట్లాగనే నీకోసం ప్రార్థన చేసి ఇన్నిసార్లు బాగుపడ్డా ఆ సంఘాన్ని గుర్తుపెట్టుకోవాలి, సేవకుడిని కూడా నీవు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకున్నానండి, మననే కవర్లో 100 రూపాయలు ఇట్టి పంపించా. ఎవడికి కావాలి? నీ 100 కాదు, నువ్వు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కావాలి దేవునికి, నీవు దేవుని సన్నిధిలో కనపడాలి. అది ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సింది. స్నేహంలో ప్రేమ, నిబంధన, త్యాగం ఉంటుంది. మనం కూడా యేసయ్యతో స్నేహం చేస్తే ఇవి చూపించాలి. తర్వాత స్నేహంలో బహు ఇష్టం ఉంటుందంట. మనం కూడా దేవునికి బహు ఇష్టలుగా మారాలి. దేవుని సన్నిధానం అంటే ఇష్టపడాలి, ఆలయం అంటే ఇష్టపడాలి, ప్రార్థన అంటే ఇష్టపడాలి, సంఘం అంటే ఇష్టపడాలి. స్నేహంలో అభయం ఉంటుంది. ఆయన అంటున్నాడు, నీ ప్రాణం తీయటం మా నాయన వల్ల కాదు. నువ్వు కూడా చెప్పాలి, నీ ప్రాణం పోదో యేసయ్య నీకు మేలు చేస్తాడు. అభయం ఇవ్వాలి, కృంగిన వారిని లేవనెత్తాలి. అది దేవునికి ఇష్టం. కూర్చున్న మనందరం ఈ ఫ్రెండ్షిప్ డే రోజున ఇలాంటి శ్రేష్టమైన అలవాట్లు అలవర్చుకొని దేవునికి ఇష్టలుగా జీవించటానికి ప్రభు మాటలు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరం తలలు వంచుదాం. ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన. ఈ పగటికాల సమయంలో ఆలకించిన దేవుని మాటను బట్టి హృదయపూర్వకంగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృంగిన వేళలలో లేవనెత్తేవారిగా మనం ఉండాలి, లేవనెత్తి బాగు చేసేవారిగా
మనం ఉండాలి. ఈ పగటికాల సమయంలో నీ జీవితం ఎట్లాగునుంటుంది, నీ బ్రతుకు ఎలాగునుంటుంది? ఇతరులని ధైర్యపరిచేవారిగా ఉంటున్నామా? ఇతరులని తెప్పరిల్ల చేసే మాటలు మాట్లాడేవారిగా ఉంటున్నామా? ఎట్లాగునుంటున్నాయి? మన స్థితిగతులు ఎలాగునుంటున్నాయి? మన పరిస్థితులు ఎట్లాగునుంటున్నాయి? ఓ చిన్న ప్రార్థన, ప్రభువా ఈ ఫ్రెండ్షిప్ డే రోజున నేను కూడా నీ సన్నిధిలో ఇలాగుండటానికి సహాయం చేయమయ్యా, నీ కృప నా పైన ఉంచుమయ్యా. ప్రభువుని అడుగుదామండి, ప్రభువుని వేడుకుందాం. ఎవరికి వాళ్ళు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నీ ప్రేమ నాపై మైనది, అది నావు కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్ను. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్ను. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల్ అనుబంధమా తేజో విరాజా, నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు కందని క్షేమ శిఖరము. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో విన్న దేవుని మాటలను బట్టి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలలో వీరపాల్ గారి తల్లి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే వయసులో పెద్దలైన తల్లులు మనకున్నారు. అన్నమ్మ గారు, నాన్నమ్మ గారు, సుశీలమ్మ గారు, రాయలమ్మ గారు, అలాగనే ఇంకా అనేక మంది ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నవారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవదాస్ గారి స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. ఫ్రాన్సిస్ స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే రాజు తండ్రి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, మీ సన్నిధిలో చేరి వచ్చిన